అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు కొంచెం చెకోడీ చేస్తున్నానండి. చెకోడీలకు కావాల్సినవి ఇది బియ్యం పిండి. ఈ కప్పుతోటి ఈ గిన్నెతోటి ఈ కప్పు ఒకటి వేసిన ఫస్ట్ ఇది సగము. కప్పు సగము మైదా పిండి అండి. ఇది 1.5 కప్పు బియ్యం పిండి, సగం కప్పు మైదాది. దీనికి సరిపడా నీళ్ళు పెట్టేసుకున్నాను గిన్నెలో. 2 కప్పులు అయింది కదా పిండి, అందుకని 2 కప్పులు అంటే నీళ్ళు పెడుతున్నా. అందులో సరిపడా ఉప్పు అండి, నేను అందాజున వేస్తున్నా. కారం అన్నీ అందాజున వేస్తున్నాను నేను. కొంచెం వామండి, బాగా నీళ్ళు తెల్లాలి. నీళ్ళు బాగా తెల్లాలండి. అండి ఇలా తెల్లాలి నీళ్ళు. సరే, ఇలా తెల్లినాక స్టవ్ పెట్టేసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి. కానీ పిండి ఇది వాటర్ తోటి చిన్న గిన్నె అయింది, అందుకని పిండి పట్టడం. ముందు బేసన్లో పోసేసుకుని తర్వాత చూపిస్తాను. ఈ వేడి నీళ్ళతో కొంచెం తీసుకోవాలండి పిండి. కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు మైదా సరిపోతుందండి. కాకపోతే నేను కప్పున్నర బియ్యం పిండి వేసినాను, కొంచెం అటు ఇటు, అందుకని 1/4 కప్పు వేసినాను ఇది మైదా. వేడి మీదనే పిసికేసుకున్నాను, తన్నాలు మూత చేసుకున్నాను.
కలిపేసుకుంటాం. ఇలా ఉండాలండి, స్మూత్గా ఉండాలి అది పిండి. కానీ ఇది ఆరిపోకుండా ఏమైనా ప్లేట్ అట్లాంటిది వేసి పెట్టుకుంటాం. కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవాలి. చూపిస్తుంది చెకోడీల కంటే నేను శనగపప్పు నానబెట్టి వేయట్లేదు, పుట్నాల పప్పు వేస్తున్నా. పుట్నాల పప్పు అయితే బాగా అనిపిస్తాయి. శనగపప్పు అంటే పిల్లలు తినలేరు, గట్టిగా ఉంటాయని. అందుకని పుట్నాల పప్పు వేస్తున్నా. చూపిస్తుంటే కొంచెం పిండి తీసుకొని మనం ఎంత సైజ్ చేసుకున్నాం అంత తీసుకొని ఈ సైజు అన్నీ అట్లా సైజ్ చేసుకున్నాం. చేతి మీద చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా బండ మీద పెట్టి కూడా చేసుకోవచ్చు, మన ఇష్టము. పుట్నాల పప్పు ఏంటంటే పిల్లలు అయినా పెద్దవాళ్ళు ముసలి అయినా పనులు లేని వాళ్ళు అయినా నమ్మలేయచ్చు. అందుకని శనగపప్పు కంటే ఇది బాగుంటుంది అనిపిస్తున్నాను. నాకు వీడియో చూపించడం కోసమే చిన్న చిన్న కొంచెం కొంచెం చేస్తున్నాను. పెద్దగా చేసేసి మనకి ఎంత కావాలో అంత చేసేసుకోవచ్చండి. అండి అన్నీ అలా చేసేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ సైజులు చేసుకున్నా. ఆయిల్ పెట్టేసాను. ఎక్కువ వేడి అవ్వద్దండి. కొట్టేస్తున్నాను. అవి పైకి తేలేంత వరకు మనం ఏం కదిలేయాల్సిన పని లేదు, అవే పైకి వెళ్తాయి. ఇవన్నీ చెకోడీ రెడీ అయిపోయినాయి. చూసాను కదా. నేను పుట్నాల పప్పు కలిపాను చేశాను కదా, పుట్నాల పప్పు వేసి చేశానండి నేను. శనగపప్పు కాదు. పిల్లలు పెద్దవాళ్ళు తినాలంటే పుట్నాల పప్పు అయితే మెత్తగా బాగుంటాయని వేసాను. మీకు నచ్చినట్టయితే మీకు ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి. నచ్చిన
నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.